అది బయటకు పడింది. లేదంటే ఒక బస్తా 2 బస్తాలు మ్యామ్, ఆల్మోస్ట్ 3000 బస్తాలు పైన ఉన్నాయంటే 6 నెలలు ఆయన కప్పుపుచ్చుకొని వచ్చారంటే ఇంకా అంత ఇది ఎలా ఇంకా అంటే ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు మీడియాని అడ్రస్ చేస్తూ చాలా సమాచారం, చాలా మందికి తెలియని సమాచారం కూడా మాట్లాడుతున్నారు కదా. ఇంత అధికారులు కానీ వీళ్ళు కానీ ఇంకా అపోజిషన్ సేవలో తరించడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆవిడ ఇంకా తరిస్తున్నారు అని అంటున్నారు కదా, ఎందుకు తరిస్తున్నారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు మేడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత ట్రై చేసినా ఇంకొక 6 నెలలు అయితే పడుతుంది ఈ వ్యవస్థలన్నీ స్ట్రైట్ అవడానికి, అంత పడుతుంది. ఎందుకంటే ఈ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్యాంటు షర్ట్ వేసుకున్న వాళ్ళు కానీ చాలామంది అవినీతి నిజాయితీగా పనిచేసిన ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మనం నిజాయితీగా ఉండి మనం చేసేది ఏంది, ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు కదా, మనం ఎందుకు సంపాదించుకోకూడదు, వాళ్ళు కూడా ఆఖరికి అవినీతిలోకి ఇన్వాల్వ్ అయ్యారు మేడం. వాళ్ళందరూ స్ట్రైట్ కావాలంటే ఇంకొక 6 నెలలు పెట్టినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ప్రభుత్వ ఎంప్లాయీస్లకు ఏం తీసుకొచ్చాడంటే మెసేజ్, నేను ఇంకా 30 సంవత్సరాలు ఉంటాను, ఇంకా 30 సంవత్సరాలు ఉంటాను, ఇంకా 30 సంవత్సరాలు ఉంటాను అని చెప్పి వాళ్ళ మనసుల్లో మైండ్లో అది నాటి వాళ్ళని అవినీతి పరులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వచ్చి వీళ్ళు మీరు నిజాయితీ పరులుగా అమ్మంటే వాళ్ళని ఎలా అవుతారు? ఇంకా వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ ఇంకా తగ్గిపోయిందని మనం చెప్పుకోవాలి. నేను కాంగ్రెస్ ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు చాలా సుదీర్ఘమైనటువంటి పాలన చేసింది మీ పార్టీ. ఉమ్మడి కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా చేశారు సుదీర్ఘంగా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉమ్మడిగా ఉన్నారు. మీరు కానీ లేకపోతే టీడీపీ కానీ ఉన్నప్పుడు ఎప్పుడు వ్యవస్థల ధ్వంసం లేదా వ్యవస్థలు ఇంత దారుణం అయిపోయిందన్న చర్చ వినలేదు ఎవరు. కానీ వైఎస్ కుమారుడైనటువంటి జగన్ గారి వ్యవహారంలో ఇంత దారుణంగా అయిపోవడానికి కారణం ఏంటి అంటే మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ ఉంది, టీడీపీ కూడా ఉంది. ఇంత ఈ స్థాయిలో ఇంకా ప్రభుత్వం మారినా కూడా అపోజిషన్ సేవలోనే తరించడం అంటే ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారండి మొదట వాళ్ళ బాబాయ్కి టికెట్ ఇచ్చినప్పుడు, ఎంపీగా టికెట్ ఇచ్చినప్పుడు అది కాదని అతని దగ్గర నుంచి లాక్కున్నప్పుడే మాకు అర్థమైంది ఇతను కరెక్ట్ కాదు, ఇతను ఏదో సమాజానికి చెడు ఇండికేషన్ ఇస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది. కాబట్టి ఎంపీ ఇచ్చినా కానీ అతనికి ఎటువంటి మినిస్టర్ లేకుండా, వాళ్ళ నాన్న సీఎం అయినా కానీ ఎటువంటి మినిస్టర్ లేకుండా ఓవర్ కూర్చోబెడితేనే ఇంత అవినీతి చేశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కనుక ఈయన ముఖ్యమంత్రి అయితే గనక ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని ఎలా నాశనం చేస్తాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అంత దారుణంగా నాశనం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆయన బిహేవియర్ కానీ ఇంకోటి కానీ ఇచ్చేసింది. కాబట్టి అతను ముఖ్యమంత్రి కూడా ఒక ఎంపీగా వచ్చి ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఇతను ఎందుకు సీఎం ఇస్తే ఇన్ని కోట్లు ఎందుకు ఇస్తా అంటున్నాడు, ఇంత ధైర్యం ఇతను ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇదైన తర్వాత మాకున్న ఇన్ఫర్మేషన్తో అప్పుడు సిబిఐ ఎంక్వైరీగా అన్ని చేస్తే నిజాలు అప్పుడు బయటపడ్డాయి మేడం. ఇతని వ్యవస్థల్ని ఎంత నాశనం చేశాడు ఏందని చెప్పి అప్పుడు బయటపడ్డాయి మేడం. సో ఆయన ముఖ్యమంత్రి కాకుండానే ఒక ఎంపీగానే వ్యవస్థని ఎంత నాశనం చేశారంటే ఇతను గనక ముఖ్యమంత్రి పదవి ఇస్తే అసలు ఏపీని అప్పుడే అమ్మేసేవాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి అతను ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఉంచింది. కానీ ప్రజలు ఏంటంటే ఒక్క అవకాశం ఇద్దాం, రాజశేఖర రెడ్డి గారి మంచి పర్యవసానాలు చూసారు. అది ఇప్పుడు ఇంకా 6 నెలలైనా కనిపిస్తుంది. గారు అంటే నేను అనేది